గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రాబ్లం ఏం చేయబోతున్నామండి అంటే నిన్ననే మనం బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ అనేటువంటి దాన్ని చూసాం. ఈ బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ అనేటువంటిది ఎలా తయారు చేయాలనుకున్నామండి అంటే ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్కి సంబంధించినటువంటి ఖాళీగా ఫార్మేట్ అంతా కూడా రాసుకోవాలి ముందుగా. అంటే ఇందులో ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, గ్రాస్ ప్రాఫిట్ మెయిన్, ఇటువైపు సేల్స్, క్లోజింగ్ స్టాకు మెయిన్. ఇలా అంటే ఇది ఎలా బ్యాలెన్స్ చేస్తే వచ్చే గ్రాస్ ప్రాఫిట్ అనమాట. అట్లాగే ఈ గ్రాస్ ప్రాఫిట్ క్రెడిట్ సైడ్కి వస్తుంది. ఇటు అన్ని రకాల ఎక్స్పెన్సెస్, శాలరీస్, రెంట్ ఇలాంటివన్నీ కలిపి ఎలా బ్యాలెన్స్ చేస్తే నెట్ ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఇక్కడ క్యాపిటల్, నెట్ ప్రాఫిట్, తర్వాత ఏంటంటే లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఇలా అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇది ఒక రకం టెక్నిక్ అనమాట అండి. అంటే మన దగ్గర కొంత సమాచారం ఉన్నప్పుడు మిగతా సమాచారం ఇదే ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసి దీన్ని తయారు చేసుకోవడం అనేటువంటిది దీని సాధనం అనమాట అండి. అంటే కొద్దిగా సమాచారం, కొన్ని రేషియోలు మన దగ్గర ఉన్నట్టయితే సంస్థ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏ రకంగా ఉంది అనేటువంటిది మనం చాలా సులభంగా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది అనేది ఈ టెక్నిక్ యొక్క ఉద్దేశం అనమాట. అంటే కొద్దిపాటి రేషియోస్తోనే ఫుల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఒక ఫార్మేట్ మనం తయారు చేయొచ్చు. అంత క్లారిటీగా తయారు చేయలేం కానీ సుమారుగా తయారు చేయొచ్చు అనేటువంటి విధానానికి ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట అండి. ఇందులో మనకి ఏవైనా కొన్ని రేషియోలు ఇవ్వాలి. నిన్ననే మీరు సమ్ రాసుకున్నారు, ఆన్సర్ వరకు నోట్ చేయించాను. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను టైం సరిపోలేదు, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు రాసుకున్న సమ్ ఒకసారి చూడండి. విత్ ద ఫాలోయింగ్ రేషియోస్ అండ్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ శ్రీనారాయణ అని చెప్పి మనకి నిన్న సమ్ చెప్పాడు. దాంట్లో గ్రాస్ ప్రాఫిట్ రేషియో 25%, నెట్ ప్రాఫిట్ రేషియో 20%, స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 10%, నెట్ ప్రాఫిట్ బై క్యాపిటల్ 1/5, క్యాపిటల్ టు టోటల్ లయబిలిటీస్ 1/2, ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ 5/4, ఫిక్స్డ్ అసెట్స్ బై టోటల్ కరెంట్ అసెట్స్ 5/7, తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ 10 lakhs, క్లోజింగ్ స్టాక్ 1 lakh. ఇవి నేను మనకి చెప్పినటువంటి సమాచారం. దాని నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు నిన్న రాసుకున్నారు. ఎలా ముందు స్టార్ట్ చేయాలని చెప్పాను అంటే ఇందులో ఏదైతే అంకె ఇచ్చాడో, ఏదైతే ఫిగర్ ఇచ్చాడో దాంతో స్టార్ట్ అవ్వాలి అని చెప్పానండి. మీరు రాసిన ఆన్సర్ ఒకసారి చూసుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ రేషియో 5/7 అని చెప్పాను. అంటే ఇక్కడ 5/7 అంటే దాని అర్థం మీరు ఏమనుకోవాలంటే ఇక్కడ 5/7 అంటున్నాడంటే ఇది 10 lakhs అండి. అంటే 5 shares 10 lakhs, అంటే షేరు 2 lakhs. అలాగే ఇక్కడ 7 shares అంటే 7 2s are 14 lakhs అవుతుంది. అంతే కదా దాని అర్థం. కానీ అదే మనం చేసాం. ఏమని రాసాం చూడండి. ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ రేషియో అంటే స్థిరాస్తులకి ప్రస్తుత ఆస్తులు 5/7, ఫిక్స్డ్ ఆస్తులు స్థిరాస్తులు 10 లక్షలు అని రాశారు. అప్పుడు కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు 10 లక్షలు ఇంటూ ఆడు 5/7 ఇచ్చాడు. మనకు కావాల్సిన దిగువను కాబట్టి తిరగేసుకున్నాం అనమాట. 7/5 అని మనం తిరిగేస్తే 14 lakhs వచ్చింది. ఏంటి ఆ 14 lakhs? కరెంట్ అసెట్స్. ఆ 14 lakhs ఏంటండి? కరెంట్ అసెట్స్. అంటే ఇదిగో ఇందులో ఇక్కడ పోస్ట్ అవుతుంది అనమాట. ఇలా పోస్టింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళడం మనం నేర్చుకోవాలి. అది కరెంట్ అసెట్స్. మరి ఇంకా ఏమి ఇచ్చాడండి? ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఫిక్స్డ్ అసెట్స్ 10 lakhs. ఇందులో ఇది ఫిల్ అవుతుంది. దీన్ని బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ అని ఎందుకన్నామంటే ఖాళీగా ఉన్నదాన్ని మనం ఫిల్ చేసుకుంటూ వెళ్తే మొత్తం అంతా నిండాలి అనమాట అండి. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ 10 lakhs వేసాం. ఇక కింద మళ్ళీ ఏమనుకున్నాం అంటే టోటల్ అసెట్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఎంత అంటే ఫిక్స్డ్ అసెట్స్ 10 లక్షలు, కరెంట్ 14 లక్షలు. అంటే టోటల్ ఎంత అవుతుంది? 24 లక్షలు. ఓకే, ఆస్తులు 24 లక్షలు ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు అప్పులు కూడా ఎంత ఉన్నాయనుకుంటారు? 24 లక్షలే ఉంటాయి అనుకుంటున్నారు. అందుకో సో ఈక్వల్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ లయబిలిటీస్. అంటే ఆస్తులు 24 లక్షలు అయినప్పుడు అప్పులు కూడా ఎంత అవుతుంది అంటే 24 లక్షలు అవుతుంది. ఇక్కడ క్యాపిటల్ టు లయబిలిటీస్ 1/2 అన్నాడు. అంటే క్యాపిటల్ బై లయబిలిటీస్ 1/2 అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మీకు క్యాపిటల్ 1 అని తెలిసింది అనుకోండి, లయబిలిటీ దానికి 2 times ఉంటుంది అని చెప్పి మీరు ఎస్టిమేట్ చేయొచ్చు. కానీ ఇందులో ఇది తెలియదు. కానీ ఇది కలిపితే అప్పుడు టోటల్ ఎంత అండి? 24 లక్షలు. మొత్తం టోటల్ 24 లక్షలు.
ఇది 1 ఇది 2 అంటే దాని అర్థం ఏంటంటే 3 పార్ట్స్ అనమాట. 3 పార్ట్స్ 24 lakhs అంటే 1 part అంటే 1/3 ఎంత అవుతుందండి అంటే 8 lakhs అవుతుంది. అంటే మూలధనం 8 lakhs అవుతుంది. మరి మూలధనానికి ఏంటన్నాం, ఇతర అప్పులన్నీ 2 times అన్నారండి. ఇక్కడ ఇది 8 లక్షలు అయితే 8 lakh into 2 అంటే ఇది 16 లక్షలు అవుతుంది అనమాట. ఆ రకంగా మీకు ఈ అంకి వచ్చింది. ఏమని రాసుకున్నారు అక్కడ మీరు ఒకసారి చూడండి. నిన్న టోటల్ లైబిలిటీస్ సైడ్ 24 lakhs, ఇట్ ఈస్ జస్ట్ టోటల్ అసెట్స్. అప్పులు ఎంత ఉన్నాయో ఆస్తులు కూడా అంతే ఉన్నాయి. క్యాపిటల్ టు టోటల్ లైబిలిటీస్, మూలధనము మొత్తం అప్పులు 1/2 అని చెప్పాడు. అంటే మూలధనం ఏమో 1, అప్పులేమో 2 అండి. అందుకని క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. 1/2 అంటే 3 అనమాట. అంటే మొత్తంగా అప్పులు టోటల్ 3 వంతులు అనుకున్నారు. అందులో క్యాపిటల్ ఎంత, 1 వంతు 1/3. అందుకని క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 24 లక్షలు ఇంటూ 1/3 కొట్టారు 8 లక్షలు. ఇక్కడ క్యాపిటల్ అంటే దాని అర్థం ఏంటండి అంటే లాభంతో కలిపి బయటకు వచ్చింది అని అర్థం అనమాట. లాభంతో కలుపుకొని బయటకు వచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే 8 lakhs కింద మీరు భావించాలి. నెక్స్ట్ మరి మీకు ఏం చెప్పాడండి అంటే క్యాపిటల్ 8 lakhs, లైబిలిటీస్ ఎంత అవుతున్నాయి 2 times దానికి. అంటే 8 lakhs into 2 అంటే ఎంత అవుతుంది అంటే 16 lakhs అవుతుంది. అంటే ఇక్కడ ఆస్తులు బట్టి అంతా ఫిల్ అయిపోయింది చూడండి, మనకే తెలియకుండా. ఫిక్స్డ్ అసెట్స్ దొరికింది వేసుకున్నాం, కరెంట్ అసెట్స్ దొరికింది వేసుకున్నాం, క్యాపిటల్ బయటకి 8 లక్షలు వచ్చింది వేసుకున్నాం, ప్రస్తుత అప్పులు దీనికి డబల్ అన్నాం 16 లక్షలు వేసుకున్నాం. ఇప్పుడు రెండు వైపులా 24 లక్షలు. ఇదే ముందు ఫిల్ అవుద్దా ఇది అవుద్దా మనం చెప్పడం, దొరికినట్టు వేసుకోవడం. ఏది ఫిల్ అయితే అది ఫిల్ అవుతుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమి ఎదురుకి వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడండి అంటే నెట్ ప్రాఫిట్ బై క్యాపిటల్ 1/5. క్యాపిటల్లో 1/5 నెట్ ప్రాఫిట్ అట. నెట్ ప్రాఫిట్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎంత అనుకున్నాం మనం, బయటకు వచ్చిన క్యాపిటల్ 8 లక్షలు అనుకున్నాం. 8 లక్షల మీద 1/5 అంటే 1,60,000 రూపాయలు. 1,60,000 రూపాయలు నెట్ ప్రాఫిట్. అంటే ఎన్నర కాలం మీరు నెట్ ప్రాఫిట్ అనేసి 1,60,000 రూపాయలు వేసుకున్నారు అనుకోండి. అంటే బయటకి 8 లక్షలు వచ్చింది. అంటే అసలైన క్యాపిటల్ ఎంత అవుద్ది, 8 లక్షల నుంచి 1,60,000 తీసేయండి, 6,40,000. అప్పుడు మూలధనము నికర లాభము కలిపితే 8 లక్షలకి సరిపోయేది. మరలా చెప్తున్నాను చూసుకోండి. మూలధనము నికర లాభం కలిపి బయట 8 లక్షలు వేసాము. ఈ 8 లక్షల నికర లాభం 1/5 అన్నాడు. అంటే 8 లక్షల మీద 1/5 అంటే 1,60,000 రూపాయలు. 1,60,000 రూపాయలు. ఈ 1,60,000 రూపాయలు, ఈ 1,60,000 రూపాయలని ఈ 8 లక్షల నుంచి తీసేస్తే 6,40,000 అది మీకు క్యాపిటల్. ఆ 6,40,000 కూడా మీకు క్యాపిటల్ కింద లెక్కలోకి తీసుకోవాలి. అలాగే దీంట్లో సేల్స్ కట్టడానికి అవకాశం ఇచ్చాడు. ఏమన్నాడంటే నెట్ ప్రాఫిట్ 20% అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే 20 రూపాయలు నెట్ ప్రాఫిట్ అయితే 100 రూపాయలు సేల్స్. మరి మీకు నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు, 1,60,000 ఇచ్చాడు. సో సేల్స్ హౌ మచ్ అమౌంట్ అంటే ఎలా పడుతుంది, 1,60,000 రూపాయలు ఇంటూ 100/20 అంటే 5 times ఇది. అంటే ఇది ఎంత అవుతుందండి అంటే సేల్స్ 8 లక్షలు. సేల్స్ ఎంత అవుతుందంటే మీకు 8 లక్షలు అవుతుంది. అంటే సేల్స్ 8 lakhs ఇక్కడ వేసేసుకోవచ్చు. ఇంకా ఏం ఇచ్చాడు ఇక్కడ లెక్కలో చోట ఫిగర్, క్లోజింగ్ స్టాక్ ఇచ్చాడు 1 lakh. ఈ క్లోజింగ్ స్టాక్ 1 lakh కూడా ఇక్కడ వేసేసుకోవచ్చు. అంటే ఇటువైపు 9 లక్షలు. మీకు ఇంకా ఓపెనింగ్ స్టాక్ పర్చేజెస్ వేయాలి. ఏమండి ఇప్పుడు మనం ఎక్కడ దాకా వచ్చాం అంటే సేల్స్ దాకా వచ్చాం. గ్రాస్ ప్రాఫిట్ ఎంత అని చెప్పాడు, 25% అన్నాడు సేల్స్ మీద. సేల్స్ ఎంత 8 lakhs. 8 lakhs మీద 20%. 8 lakhs మీద 20% అంటే 1,60,000. 25% సారీ 25% అంటే 2 lakhs. 25% అంటే 2 lakhs. అంటే గ్రాస్ ప్రాఫిట్ మీకు 2 lakhs. గ్రాస్ ప్రాఫిట్ మీకు 2 lakhs. గ్రాస్ ప్రాఫిట్ దీని ద్వారా మీకు వచ్చింది. మరి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇక్కడ స్టాక్ టర్నోవర్ రేషియో ఇచ్చాడు. స్టాక్ టర్నోవర్ ఇచ్చాడు. ఎక్కడ కానీ ఇచ్చాడు చూడండి మీకు. మూడోది స్టాక్ టర్నోవర్ 10% అని చెప్పాడు. స్టాక్ టర్నోవర్ 10% అన్నాడు అంటే అది ఏ రకంగా మనం రాబట్టగలమండి అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కట్టచ్చు మీరు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎలా వస్తుంది మీకు,
కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కావాలంటే అంటే ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్, అంటే ఓపెనింగ్ స్టాక్. ఓకే, ఇలా రాదు, ఇంకోలా అవుతుంది. సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్ వచ్చారు. అది ఇక్కడ మన దగ్గర ఉంది. సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ ఎంత? 8 lakhs. గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 2 lakhs. తీసేయండి, తీసేస్తే 6 lakhs. 6 lakhs ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది అంటే ఇది యావరేజ్ స్టాక్ మీ దగ్గర సూత్రం ఉంది. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్కే మీ దగ్గర సూత్రం ఉంది. దేనికి ఉంది మీ దగ్గర? స్టాక్ టర్న్ ఓవర్కి రేషియో ఉంది మీ దగ్గర. స్టాక్ టర్న్ ఓవర్కి రేషియో ఉంది. ఎలా ఉంది స్టాక్ టర్న్ ఓవర్కి? సరుకు టర్న్ ఓవర్కి మీకు రేషియో ఏమైంది? స్టాక్ టర్న్ ఓవర్ ఈజ్ ఈక్వల్ టు, అంటే సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. ఇది మన దగ్గర ఉన్నటువంటి సూత్రం. యావరేజ్ స్టాక్ అంటే ఏంటది? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్. ఓకే, ఇది ఇందులో మీకు ఏమైనా ఇచ్చాడండి అంటే క్లోజింగ్ స్టాక్ రాసి ఇచ్చాడు కదా. ఓకే, స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఎంత ఇచ్చాడు? 10. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 10 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. అంటే ఓపెనింగ్ స్టాకు ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఇలా ఇచ్చాడు. అంటే 10 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకు తెలిసింది ఎంత? 6 లక్షలు బై ఓపెనింగ్ స్టాక్ అంటే ఓఎస్ ప్లస్ సిఎస్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ మనకు తెలదు ఎక్స్, క్లోజింగ్ స్టాక్ ఎంత అంటే 1,00,000. ఇప్పుడు చూసుకోండి, ఇది తీసుకురండి. ఎక్స్ ప్లస్ 1,00,000 ఓకే ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై 10. 0 పోయింది అంటే 60,000 వచ్చింది. యావరేజ్ స్టాక్ ఇదేంటిది? యావరేజ్ స్టాక్ ఎలాగైనా వచ్చింది. ఓకే, ఇలా రాలేదు, ఇలా అర్థం అవడం కష్టంగా ఉంది. ఇప్పుడు చూద్దాం. ఎంతవరకు? స్టాక్ టర్న్ ఓవర్ వరకు సరిపోయింది. అవునండి, యావరేజ్ స్టాక్ కదా. యావరేజ్ స్టాక్ని అలాగే ఉంచుదాం ఒకసారి. ఇక్కడ స్టాక్ టర్న్ ఓవర్ 10 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 6 లక్షలు బై యావరేజ్ స్టాక్. యావరేజ్ స్టాక్ కింద ఉంచాం ఒకసారి. ఇప్పుడు యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 6 లక్షలు బై 10. ఓకే, కొట్టేస్తే 60,000. అంటే యావరేజ్ స్టాక్ అంటే ఎంత? 60,000. అంటే యావరేజ్ స్టాక్ అంటే ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 60,000. ఓకే, ఇప్పుడు ఇది ఇటు వెళ్ళిందండి. ఇటు వెళ్తే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 60,000 ఇంటూ 2 అంటే 1,20,000. ఇప్పుడు ఓపెనింగ్ స్టాక్ మనకు తెలియదు, క్లోజింగ్ స్టాక్ తెలుసు 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 1,20,000. ఫైనల్గా ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 మైనస్ 1,00,000 అంటే 20,000. ఇలా వచ్చిందండి. కొంచెం కష్టంగా ఉంది, జాగ్రత్త చూసుకోండి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, అమ్మిన వస్తువులు ఖరీదు బై సగటు సరుకు. ఓకే, ఇప్పుడు ఇందులో అంకెలు ఏం ప్రతిక్షించవచ్చు అంటే స్టాక్ టర్న్ ఓవర్ అంటే 10, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 6 లక్షలు, సగటు సరుకే అనుకోండి. అప్పుడు ఈ సగటు సరుకుని పక్క తీసుకొచ్చి 10 తీసుకొస్తే గురించి ఇది ఇలా వచ్చి భాగించింది. 0 క్యాన్సిల్ అయిపోతే 60,000 వచ్చింది. ఏంటి 60,000? యావరేజ్ స్టాక్. యావరేజ్ స్టాక్ అంటే అర్థం ఏంటి? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 60,000. ఈ 2 ఇటు వెళ్ళింది. 60,000 ఇంటూ 2 అంటే 1,20,000.
ఓపెనింగ్ స్టాక్ ప్లస్ క్లోజింగ్ స్టాక్ సమ్లో ఇచ్చాడు 1,00,000. ఈ 1,00,000 ఈ పక్కకు పట్టుకుపోయాం అంటే అప్పుడు ఓపెనింగ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 1,20,000 మైనస్ 1,00,000 అంటే 20,000 రూపాయలు వచ్చింది. అంటే ఓపెనింగ్ స్టాక్ ఇప్పుడు ఇదిగో ఓపెనింగ్ స్టాక్ వాల్యూ 20,000 వచ్చింది. కానీ ఇప్పుడు పర్చేజెస్ కట్టేయచ్చు. ఎలా కట్టేయచ్చు అంటే ఈ 9 లక్షల రూపాయలు ఇక్కడ వేయండి. 9 లక్షల 220 తీసేయండి. 9లోని 2 తీస్తే 6,80,000. అంటే పర్చేజెస్ ఎంత అనుకోవచ్చు అంటే 6,80,000 అని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రాస్ ప్రాఫిట్ తెలుసు కాబట్టి గ్రాస్ ప్రాఫిట్ ఈ పక్కన తీసుకురండి 2 lakhs. ఇక్కడ కూడా 2 lakhs, ఇక్కడ కూడా 2 lakhs. నెట్ ప్రాఫిట్ కట్టారు. ఇక్కడ నెట్ ప్రాఫిట్ ఇందాక కడితే మీకు 1,60,000 వచ్చింది. సో ఇందులో తీసేయండి 40,000. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అండి. బిఎఫ్ అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్. అలాగే ఇక్కడ ఇది కూడా బిఎస్ బ్యాలెన్సింగ్ ఫిగర్. అలా మీరు ఎక్కడైనా బ్యాలెన్స్ చేస్తే వచ్చింది బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటే కొంచెం కష్టం కాదండి, చాలా కష్టంగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మనకి మ్యాథ్స్ అంత టచ్ ఉన్నది కాబట్టి ఇటు తీసుకెళ్ళడం అటు తీసుకెళ్ళడం అనేది చాలా కష్టంగా ఉన్నట్టుగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ఈ సమ్లో కొన్ని రేషియోస్ ఇచ్చాడు, మనల్ని బ్యాలెన్స్ షీట్ తయారు చేయమని అడుగుతున్నాడు. ఈ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే ముందు వర్తకం ఖాతా, లాభ నష్ట ఖాతా, ఆస్తి పట్టికి సంబంధించినటువంటి గీతలు గీసుకోవాలి. అదిగో దీనికి సంబంధించి వర్తకం ఖాతాకి ప్రారంభ సరుకు, కొనుగోళ్ళు, స్థూల లాభం ముఖ్యమైనవి, ఇటు అమ్మకాలు, ముగింపు సరుకు ముఖ్యమైనవి. ఇవి ముఖ్యమైన అంశాలు. అలాగే లాభ నష్ట ఖాతా తీసుకుంటే ఇటువైపు స్థూల లాభం ముఖ్యమైన అంశం, ఇటువైపు ఏంటంటే ఖర్చులు ముఖ్యమైన అంశం. అలాగే బ్యాలెన్స్ షీట్ తీసుకున్నట్టయితే ఇటు స్థిరాస్తులు, ఇటు ప్రస్తుత ఆస్తులు, ఇటువైపు అయితే మూలధనము, నికర లాభము, అప్పులు మనకు ముఖ్యమైన అంశాలు. ఓకే, ఇది మనం ఏం చేయాలంటే వాడు ఇచ్చినటువంటి రేషియోలో ఏది అంకి ఇచ్చాడు అంటే ఇందులో స్థిరాస్తులు 10 లక్షలు ఒకటి, ముగింపు సరుకు ఒకటి ఇచ్చాడండి. స్థిరాస్తులు 10 లక్షలు, ముగింపు సరుకు ఒకటి ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేసామంటే ముందు ఇచ్చినటువంటి 10 లక్షలతో స్టార్ట్ అయ్యాం. మరొకసారి మీ నోట్స్ దగ్గర చూసుకోండి. అంటే అప్పుడు మనం ఏం రాసామంటే ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ 5/7 అంటే స్థిరాస్తులు ప్రస్తుత ఆస్తులకి 5/7 అన్నాడు. స్థిరాస్తులు 5, ప్రస్తుత ఆస్తులు 7. అందుకని స్థిరాస్తులు 10 లక్షలు అన్నాడు కాబట్టి కరెంట్ అసెట్స్ కావాలంటే 10 లక్షలు ఇంటూ 7/5 కొట్టేసాం. నేను మీరు రాసుకున్నదండి. అప్పుడు కొట్టేస్తే 14 లక్షలు వచ్చింది. అది కరెంట్ అసెట్స్ అన్నమాట. ఓకే, అలాగే టోటల్ అసెట్స్ అంటే దాని అర్థం ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఈ లెక్కలో ఫిక్స్డ్ అసెట్స్ 10 లక్షలు చెప్పాడు, కరెంట్ అసెట్స్ మనకి 14 లక్షలు వచ్చింది. మొత్తం 24 లక్షలు. అంటే ఆస్తుల వైపు టోటల్ 24 లక్షలు. ఆస్తుల వైపు టోటల్ 24 లక్షలు అంటే అప్పుల వైపు కూడా ఎంత అనుకోవచ్చు, 24 లక్షలు అనుకోవచ్చు. అదే మాట కింద రాసాం. టోటల్ అసెట్స్ లయబిలిటీస్ సైడ్ 24 lakhs. ఇట్ జస్ట్ టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ ఎంత ఉన్నాయో ఇవి అంతే అని మనం అనుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆధారం ఏం ఇచ్చాడంటే క్యాపిటల్ టు టోటల్ లయబిలిటీస్ 1/2 అంటే మూలధనానికి ఇతర అప్పులు 1/2 అంటే మూలధనం 1 అయితే ఇతర అప్పులు 2 అనమాట. డబల్ ఉంటాయి. మొత్తం ఇది ఒకటే, అది 2, మొత్తం 3 కలిపితే అప్పులు టోటల్. అందుకని ఇక్కడ దాని క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 అంటే 3. అంటే టోటల్ ఆఫ్ లయబిలిటీస్ సైడ్ మొత్తం 3 వంతులు అనుకున్నాం. 3 టైమ్స్ అనుకున్నాం. ఆ 3 టైమ్స్ ఎంతకి సమానం, 24 లక్షలు సమానం. అంతే కదా, అప్పుడు 24 లక్షలు సమానం. సో క్యాపిటల్ మూలధనము 24 లక్షలు ఇంటూ 1/3 కొడితే 8 లక్షలు వచ్చింది. అలాగే లయబిలిటీస్ 24 లక్షలు ఇంటూ 2/3 కొడితే 16 లక్షలు వచ్చింది. అలాగే నెట్ ప్రాఫిట్ మనకి క్యాపిటల్ మీద 1/5 అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు క్యాపిటల్ వచ్చేసింది 8 లక్షలు, దాని మీద 1/5 కొడితే 1,60,000 వచ్చింది. అలాగే సేల్స్ నెట్ ప్రాఫిట్ ఇంటూ 100/20 అంటే ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ 1,60,000 వచ్చింది, దాని మీద 100/20. యాక్చువల్గా పర్సంటేజ్ అయితే 20/100. కానీ ఇప్పుడు మనకి అమ్మకాలు కావాలి, అందుకని 20 లాభం అయితే 100 అమ్మకాలు, ఇంతకీ ఎంత అని ఫ్రాక్షన్ వేసుకోవాలి. అప్పుడు అది 8 lakhs. అలాగే గ్రాస్ ప్రాఫిట్ సేల్స్ ఇంటూ 25%. సేల్స్ మీ దగ్గర 8 లక్షలు వచ్చింది పైన, దాని మీద 25% కడితే 2 లక్షలు గ్రాస్ ప్రాఫిట్స్ తో లాభం వచ్చింది. అప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ సేల్స్ మైనస్ గ్రాస్ ప్రాఫిట్. సేల్స్ నుంచి గ్రాస్ ప్రాఫిట్ తీస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వచ్చింది. అప్పుడు స్టాక్ టర్న్ ఓవర్ రేషియోని అప్లై చేసుకున్నారు. యావరేజ్ స్టాక్ కావాలంటే ఏం చెప్పచ్చు అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ 1/1/10 అంటే 6 లక్షలు ఇంటూ 1/10 అంటే 60,000. ఏంటిది యావరేజ్ స్టాక్. మరి ఓపెనింగ్ స్టాక్ కావాలంటే ఆ సూత్రాన్ని కొంచెం సరి చేసుకోండి. ఓపెనింగ్ స్టాక్ సూత్రం ఏమనండి అంటే యావరేజ్ స్టాకు ఇంటూ 2 మైనస్ క్లోజింగ్ స్టాక్.
అంటే 60,000 ఇంటూ 2 అంటే 1,20,000. అందులో 1,00,000 తీసేస్తే మీకు 20,000 రూపాయలు ఏమైందండి అంటే మీకు టోటల్గా ఓపెనింగ్ స్టాక్ అనేది వచ్చింది. ఇప్పుడు అన్ని ఫిగర్స్ మీ దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఎటు నుంచైనా రావచ్చు. ఇప్పుడు పైనుంచి వద్దాం అనుకున్నారు అనుకోండి, ఓపెనింగ్ స్టాక్ మీ దగ్గర ఉంది వేసుకున్నారు, సేల్స్ ఉంది, క్లోజింగ్ స్టాక్ ఉంది, అలాగే గ్రాస్ ప్రాఫిట్ ఉంది, పర్చేజెస్ లేవు, కట్టడానికి కూడా ఏం ఆధారం లేదు. అందుకని 9 లక్షలు ఎక్కిరేసి ఇది కలిపి 9 లక్షలు తీసేస్తే ఆ బ్యాలెన్సింగ్ ఫిగరే పర్చేజ్ అయింది, అదే కొనుగోలు అయింది అనమాట. ఏ గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ తెచ్చుకున్నారో మళ్ళీ నెట్ ప్రాఫిట్ మీ దగ్గర ఉంది, అందుకని ఇదే అమౌంట్ ఎలా పట్టుకొచ్చి నెట్ ప్రాఫిట్ ఇక్కడ వేసుకొని ఇందులోంచి 1,60,000 తీసేశారు. అప్పుడు బ్యాలెన్సింగ్ 40,000 ఎక్స్పెన్సెస్ అనుకున్నారు అనమాట. అలాగే ఆస్తులు బట్టి ఓపెన్ చేస్తే ఫిక్స్డ్ అసెట్స్ 10 lakhs, కరెంట్ అసెట్స్ 14 lakhs. అందులో స్టాక్ ఇంక్లూడెడ్ అనమాట, స్టాక్ని ఇంకా బయట వేయకూడదు అని 24 లక్షలు. అలాగే అప్పుల వైపు క్యాపిటల్ బయటకి 8 లక్షలు వచ్చింది, కానీ నెట్ ప్రాఫిట్ 1,60,000. అందుకని పాత క్యాపిటల్ ఓన్లీ క్యాపిటల్ 6,40,000, ప్రాఫిట్ 1,60,000, మొత్తానికి క్యాపిటల్ 8 లక్షలు బయటకు వచ్చింది. అలాగే లైబిలిటీస్ 16 లక్షలు, రెండు వైపులో టోటల్ 24 లక్షలు. ఇలా మనకి సరిపోయింది. ఇది బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసేది విధానం. ఒక్కొక్కసారి అకౌంట్స్లో ఇస్తారండి, ఇంపార్టెంట్ అని ఉంటున్నారే, కానీ కొంచెం జాగ్రత్తగా మీరు చేయవలసి ఉంటుంది. చూడండి, అందరూ కంప్లీట్ చేసుకున్నారా ఒకసారి? ఓకేనండి. సరే, ఒక్కసారి మనం మేనేజ్మెంట్లో సమ్ చేసాం కాబట్టి ఆర్టింగ్లో చిన్న 5 marks టాపిక్ రిలేటెడ్ చిన్న టాపిక్ మీకు చెప్తాను. అది మీకు ఈ ఆడిటింగ్ చెప్పేటప్పుడు క్లియర్గా సిలబస్, తర్వాత యూనిట్ వైజ్గా మీకు క్లారిఫికేషన్ అన్నీ కూడా ఒక 2-3 daysలో కొంచెం ఖాళీ అవర్స్ చూసుకుని చెప్తాను. అప్పుడు మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకుంటారు, కానీ కన్ఫ్యూజన్ ఏం పడద్దు, కంగారు పడద్దు. మీకు క్వశ్చన్ వైజ్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆడిటింగ్ యూనిట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే అలా కష్టంగా ఉంటుంది, ఇలా అయితే మనకి అర్థం అవ్వడానికి సులువుగా ఉంటుంది. అందుకని క్వశ్చన్ వైజ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఎక్స్ప్లెయిన్ చేసిన పార్ట్ ఏ యూనిట్లు కవర్ అయింది అనేది ఒక 4-5 క్లాసుల తర్వాత మీకు ఒక్కసారి డిస్కస్ చేసి చూద్దాం. ఏమీ కంగారు పడకండి, ఎక్కడ చెప్తున్నాను ఏం చెప్తున్నాను అనుకోక్కర్లేదు. మీకు అన్ని సెమిస్టర్లో ఉన్నాయే చెప్తున్నాను. ఏ విధంగా చెప్తే మీకు అర్థమవుతుందో దానికి సులువుగా ఉండేలాగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అంతే. ఓకేనండి. ఇక్కడ ఆడిట్ నోట్బుక్ అని ఒకసారి అడుగుతుంటాడు. ఆడిట్ నోట్బుక్ అంటే ఏంటి? వాట్ ఈస్ audit notebook? A book maintained by the auditor is called audit notebook. A book maintained by the auditor is called audit book. All details about auditing noted in this book. This book is more useful to the auditor in the purpose of auditing. అది ముఖ్యమైన మొక్క. ఓకేనండి. అంటే ఆడిట్ నోట్బుక్ అనేటువంటిది ఆడిటర్ కూడా ఉండేటువంటి ఒక పుస్తకము. ఈ పుస్తకంలో ఏముంటాయి? ఆడిట్కి సంబంధించిన సమాచారం అంతా రాసుకుంటారు. ఈ బుక్ ఎందుకు పనికొస్తుంది? ఆడిటర్కి ఆడిట్ సమయంలో పనికొస్తుంది. అంటే దీని గురించి మీకు అర్థం కావాలి కాబట్టి ఒకసారి చెప్తాను. ఆడిట్ ప్రోగ్రామ్ అనే ఒక పదాన్ని మనం అలవాటు చేసుకున్నాం. ఆడిట్ ప్రోగ్రామ్ అంటే ఆడిట్ కార్యక్రమం. ఆడిట్ ప్రోగ్రామ్ లేదా ఆడిట్ కార్యక్రమం అంటే ఏమిటంటే అండి, ఏదైనా ఒక కంపెనీకి మనం ఆడిటర్గా నియమించబడినట్టయితే ఆ కంపెనీకి ఆడిటర్గా నియమించబడిన క్షణం నుంచి ఆ సంవత్సరం జరిగినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా వెరిఫై చేసి సంవత్సరం చివరిలో వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా చదివిన తర్వాత
వాటి ఆధారంగా నివేదికలు తయారు చేసి ఆ నివేదికల్ని యాజమాన్యానికి సమర్పించాలి. యాజమాన్యం ఆ వివరాలు తీసుకున్న తర్వాత మనకి ఎంత మొత్తమైతే రెమ్యూనరేషన్ చెల్లించాలో, అది నెలవారీ కానీ సంవత్సరానికి ఒకసారి కానీ ఏ రకంగా అయితే చెల్లించాలో ఆ మొత్తం మనకి చెల్లిస్తారు. అప్పటికి ఆ ఆడిట్ కార్యక్రమం అనేటువంటిది పూర్తవుతుంది అన్నమాట. ఇది ఒక టాస్క్ కింద లెక్క, ఇది ఒక ప్రోగ్రామ్ కింద లెక్క, లేదా ఒక ప్రాజెక్ట్ కింద మనకు లెక్క అనమాట. ఆడిటర్ ఒక కంపెనీకి నియమితుడైన తర్వాత అతడు ఆ చేయవలసిన పని అంతటిని కూడా ఒక ప్లాన్ చేసుకుంటాడు అనమాట. ఒక డిజైన్ రూపొందించుకొని నేను పలానా ఎక్స్ అనే కంపెనీకి ఆడిటర్గా నియమించబడ్డాను, సో నాకు నియామకం ఏ రకంగా జరిగింది, నన్ను ఎవరు అపాయింట్ చేశారు, ఎప్పుడు అపాయింట్ చేశారు, ఎంత జీతం ఇస్తానని అపాయింట్మెంట్ చేశారు, ఏ రోజు నేను పని మొదలు పెట్టాలి, ఆ సంస్థలో ఎవరెవరు ఉద్యోగులు ఉన్నారు, ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరి నుంచి ఎటువంటి సమాచారాన్ని నేను తీసుకోవాలి, ఏ రకంగా ఈ లెక్కలన్నింటినీ తయారు చేయాలి, వీటి ఆధారంగా ఎటువంటి నివేదికలు నేను తయారు చేయాలి, ఆ నివేదికల చివరి నేను తప్పనిసరిగా సంతకాలు చేయవలసి ఉంటుంది. ఇలా ఈ సంతకాలు చేసినటువంటి ఈ నివేదికని మనం యాజమాన్యానికి సమర్పించాలి. వాటాదారులను ఉద్దేశిస్తూ ఆడిట్ రిపోర్ట్ తయారు చేయబడుతుంది. అది యాజమాన్యానికి మనం సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ యొక్క మొత్తం ఆ పనిని అంతటినీ కలిపి ఆడిట్ ప్రోగ్రామ్ అంటారండి, ఆడిట్ కార్యక్రమం అంటారు. మీకు అర్థమైందా లేదండి? ఆడిట్ అంటే ఒక ఆడిటర్ ఒక కంపెనీకి నియమించబడిన తర్వాత అతడు ఆ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి మళ్ళా సంవత్సరం మార్చి 31 వరకు జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా పరిశీలించి వాటి ఆధారంగా ఆడిట్ రిపోర్ట్ని తయారు చేసి యాజమాన్యానికి సమర్పించటం అనేటువంటిది ఒక టాస్క్, ఒక పని. దాన్నే మనం ఆడిట్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలుస్తాం అన్నమాట. ఈ ఆడిట్ ప్రోగ్రామ్ సమయంలో ఒక నోటు పుస్తకాన్ని తనతో ఎప్పుడూ ఉంచుకుంటాడన్నమాట. అలా తనతో పెట్టుకునేటువంటి ఆ నోటు పుస్తకాన్ని ఆడిట్ నోట్ బుక్ అని చెప్పి పిలుస్తామండి. ఆడిటర్ నోటు పుస్తకం అంటామండి. ఆడిట్ నోట్ పుస్తకము లేదా నోట్ బుక్, తెలుగులో కూడా నోట్ బుక్ అని చెప్పి మనం పిలుస్తాము. మరి ఈ ఆడిట్ నోట్ బుక్ అంటే ఎందుకు పనికొస్తుంది అంటే ఏం కాదండి, మనం ఏవైనా అంశాలని కొంచెం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి అనుకునేటప్పుడు మనకు అది కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం మార్కెట్కి వెళ్ళి ఒక 15 రకాల వస్తువులు తీసుకున్నామన్నారండి. ముందు మనం ఏమన్నాం, ఏం కావాలో చెప్పేసి నేను తెచ్చేస్తానని చెప్పి అన్నాం. ఒక తల్లో నాలుగు చెప్పింది, కాబట్టి భార్య కొన్ని చెప్పింది, పిల్లో కొన్ని చెప్పాడు, పిల్లడో కొన్ని చెప్పాడు. అప్పుడు మనకి ఏమవుతుందండి అంటే ముందు 2-3 అంశాల వరకు మన మైండ్లో వాటిని ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేసాం. కూరగాయలు తేవాలి, కిరాణా తేవాలి అలా అనుకున్నాం. కానీ కూరగాయలు ఏం కూరగాయలు తేవాలో చెప్పారు, మళ్ళీ కిరాణాలో ఏం తేవాలో చెప్పారు. ఆల్రెడీ తెచ్చినవి మళ్ళీ తెచ్చి ఇంటి దగ్గర తిడతారు. ఏమండి, ఏం తేవాలో మనకు గుర్తుండాలి, ఏం మర్చిపోయినా మళ్ళీ తిడతారు. అంటే ఈ ప్రోగ్రామ్ అనేది మనం ఒప్పుకున్న తర్వాత దాన్ని సమర్థవంతంగా చేయకపోతే మనకి విమర్శలే వస్తాయి, ప్రశంసలు రావు. అంటే మనం ఏం చేయాలా, ఆ వివరాలన్నింటినీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తు ఎంతవరకు పెట్టుకుంటాం, కొన్ని అంశాలు మాత్రమే మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. మన మైండ్ చాలా అంశాలను ఆలోచిస్తూ ఉంటుంది. ప్రతి దానికి కూడా దాని ఇంపార్టెన్స్ని బట్టి మన మనసు దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. మరి ఇటువంటప్పుడు కొన్ని విషయాలు మనం మర్చిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి అంటే వెంటనే మనం చేసే పని ఏంటండి, ఒక పేపర్ తీసుకుంటాం, పెన్ను తీసుకుంటాం, ఏం తేవాలో చెప్పండి అని రాసుకున్న తర్వాత ఆ స్లిప్ని మనం ఏం చేస్తాం, ఇంటి దగ్గర బీరువాలో దాచి వెళ్తాం, బజార్కి కూడా పట్టుకెళ్తాం. కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బుక్ ఒకసారి చూసుకుంటాం, ఆ కాగితం. కూరగాయల కూడా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమి కొనమన్నారో చూసుకుంటాం, తెచ్చి మొత్తం సామాన్లు ఇంటి దగ్గర చెప్తాం. అక్కడ బయలుదేరిన మొదలు మళ్ళీ మనం ఇంటికి చేరేంత వరకు ఆ స్లిప్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఇది సేమ్ మేనర్. అదే రకంగా ఆడిట్ నోట్బుక్ అనేటువంటిది ఆడిటర్కి బాగా ఉపయోగపడే పుస్తకం. ఆడిటర్ తనతో పాటు ఒక బైండ్ బుక్ లేదా ఒక డైరీ లాంటితో పెట్టుకుంటాడండి. అంటే డైరీ లాంటిది ఎందుకు పెట్టుకుంటాం అంటే దళసరిగా అట్టది ఉంటుంది, పేపర్లు అవి నీట్గా ఉంటాయి, అందువల్ల ముఖ్యమైన అంశాలు రాసుకునేటప్పుడు అటువంటి బుక్ని లేదా మంచి కాస్ట్లీ అయినటువంటి బాగా రాసేటువంటి ఒక మంచి బుక్ని మనం పెట్టుకుంటాం ఆడిట్ నోట్బుక్ కింద. దీన్నే ఆడిట్ నోట్బుక్గా పెట్టాలని ఏం లేదు, అది మన సౌలభ్యాన్ని బట్టి ఏ బుక్నైనా మనం ఆడిట్ నోట్బుక్గా ఆడిటర్ పెట్టుకుంటాం.
ఆ పెట్టుకున్న ఆడిట్ బుక్ను మాత్రం అతను ఆడిట్ ప్రారంభించిన కాడి నుంచి ఆడిట్ పూర్తయ్యేంత వరకు ఏమైనా ముఖ్యమైన అంశాలు ఉంటే అవన్నింటినీ కూడా గుర్తు పెట్టుకోలేను అనుకున్నప్పుడు ఈ బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఉదాహరణకి ఆడిట్ ప్రోగ్రామ్ నిమిత్తంగా సంస్థకి వెళ్ళాడు అనుకోండి. సంస్థకి వెళ్ళిన తర్వాత సంస్థలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ని ఎదురు నోట్ చేసుకున్నాడండి. అవి ఏంటంటే కొనుగోలు చూశాడు, అమ్మకాలు చూశాడు, వసూలు బిల్లులు చూశాడు, ఇంకా చెల్లింపు బిల్లులు చూడలేదు. టైం అయిపోయి వెళ్ళిపోతున్నాడండి. వెంటనే రేపు వచ్చి చెల్లింపు బిల్లులు చూద్దాం అనుకుంటాడు. మళ్ళీ ఆడిటర్కి అనుమానం వస్తుంది. మళ్ళీ నేను మర్చిపోయిన అనుకోండి, మళ్ళీ చూసినా ప్రాబ్లమే, టైం వేస్ట్. చూడకుండా మర్చిపోయినా ప్రాబ్లమే, ఇబ్బంది అవుతుంది. అందుకని ఏం చేస్తాడంటే వెరిఫైడ్ లెడ్జర్స్ అని చెప్పి పర్చేజెస్, సేల్స్ ఏం చూసుకోవడం రాసుకుంటాడు. అప్పుడు మన్నాడు మార్నింగ్ వచ్చినాడు మళ్ళీ పని మొదలెట్టి ముందు ఒకసారి బుక్ చూసుకుని ఓకే ఈ 3 నేను చూసాను, ఈ 4ది ఇవాళ చూద్దాం అని చెప్పాను. అలా ఆడిటర్ ఈ యొక్క ఆడిట్ బుక్ వల్ల అటువంటి పని చేసేటప్పుడు సౌలభ్యం కోసం దీన్ని ఉపయోగిస్తాడు. అలాగే చివరిలో ఆడిట్ రిపోర్ట్ రాస్తాడు చూసారా, అప్పుడు కూడా ఈ నోట్బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చివరిని కామెంట్ రాయాలి, ఈ సంస్థలో పలానా తప్పులు ఉన్నాయి, పలానా సమస్యలు ఉన్నాయి అనేది చెప్పాల్సి వస్తుంది. అవి సంవత్సరం మొత్తం మీద గుర్తుపెట్టుకోవడం కష్టం. ఆడిట్ నోట్బుక్ని తిరిగేసి ఎక్కడైనా నోట్ పాయింట్స్ రాసుకుంటే అవన్నింటినీ చూసి ఈ యొక్క రిపోర్ట్ని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాదు కొన్ని సమయాల్లో తనకి బుక్ ఒక ప్రొటెక్షన్గా పనికొస్తుంది, ఒక రక్షలాగా పనికొస్తుంది. ఇందులో ఏదైనా పొరపాట్లు జరిగినాయి అని చెప్పి ఎవరైనా తన మీద కేసు వేసారనుకోండి, అటువంటి అప్పుడు కోర్టులో సాక్ష్యంగా కూడా ఈ పుస్తకాన్ని ప్రవేశపెడతాడు. నేను తప్పేం చేయలేదండి, వాళ్ళు డేటాస్ గురించి పట్టించుకోలేదని అంటున్నారు, కానీ నేను ప్రతి డేటాల యొక్క వివరం ఇందులో రాసుకున్నాను, వాళ్ళకి ఫోన్ చేశాను, ఫలానా సమయంలో వాళ్ళు ఈ రకంగా సమాధానం చెప్పారు, సో నేను డేటాస్ని కన్సిడర్ చేశానండి అని మన యొక్క వాదన కోర్టుకి వినిపించుకోవచ్చు. అప్పుడు మనం అబద్ధం ఆడేమనే మాట లేకుండా ఈ బుక్ని చూపిస్తే అప్పుడు రాస్తేనే కదా ఇప్పుడు బుక్లో ఉంటుంది, కొత్తగా రాయడం కుదరదు కదా, రాసినా తెలిసిపోద్ది కదా. అందువల్ల ఈ బుక్ని జడ్జి గారు చూసి ఏం చేస్తారని అంటే ఈ విషయంలో సరైన జాగ్రత్త తీసుకున్నాడని మనకు అనుకూలంగా తీర్పు కూడా చెప్పచ్చు. అలా కొన్ని సమయాల్లో ఈ ఆడిట్ నోట్బుక్ ఆడిటర్ని కొన్ని సమస్యల నుంచి కాపాడటం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది ఆడిట్ నోట్బుక్ అంటే. ఎప్పుడైనా మనకి ఎగ్జామ్స్లో ఆడిట్ నోట్బుక్ గురించి రాయండి అని చెప్పి అడిగితే ఈ రకంగా మనం ఆడిట్ నోట్బుక్ అనేటువంటిది ఉంటుంది. ఈ బుక్ ఆడిటర్కి చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి మనం చెప్తాం. దీన్నే ఆడిట్ నోట్బుక్ అని చెప్పి పిలుస్తాం. అవునండి, అర్థమైంది కదండి. ఈరోజు మేనేజ్మెంట్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అని ఆడిట్ నోట్బుక్ గురించి చెప్పాను. నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.